షాకులు శోకాలు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటిది. నాడేమో షాకులు ఇచ్చారు, నేడేమో శోకాలు చేశారు అన్నటువంటిది. ఇది ఆంధ్రజ్యోతి శోకం. శోకంలో శ్లోకం చదువుతుంది. అది ఏంటంటే అప్పుడంతా అరాచకం, ఇప్పుడంతా అద్భుతం, ఇప్పుడంతా అద్భుతం, అప్పుడంతా అరాచకం అని చెప్పేసి. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే కరెంటు ఛార్జీలు పెంచడం తప్ప రైటా? తప్పైతే ఎవడు చేసినా తప్పే, రైట్ అయితే ఎవడు చేసినా రైటే. చంద్రబాబు దిగిపోయాక జగన్ వచ్చాక ఛార్జీలు పెంచాడు. పెంచి కరెంటు ఛార్జీ ఏమన్నా 2 రూపాయలకి యూనిట్ వస్తుంటే 3 కమ్ముకుని రూపాయి తీసుకెళ్ళి తన కార్యాలయంలో ఏమైనా పెట్టుకున్నాడా, లేకపోతే సంక్షేమ పథకాలు ఏమైనా మళ్ళించాడా? లేదే. చంద్రబాబు టైంలో కుదుర్చుకున్న ఒప్పందాలను క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే దానివల్ల అదనపు భారం పడింది. ప్లస్ ఆనాడు కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల డబ్బులు అతను ఇచ్చుకుంటూ వచ్చాడు. దానివల్ల జరిగినటువంటి నష్టాలతో పాటుగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కరెంట్ ఏవైతే ఇచ్చారో, రైతులకు ఉచిత విద్యుత్ దగ్గర నుంచి, ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ దగ్గర నుంచి కొన్ని వర్గాలకు ఇచ్చినటువంటి సబ్సిడీ రేట్లు ఏవైతేనో అవన్నీ మిగతా జనాల మీద భారం వేశాడు. అది దానివల్లనే ధరలు పెరిగినాయి. జనం చేత్కరించుకున్నారు. ఆ చేత్కారాన్ని పెంచి పోషించి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం, తీసుకొచ్చింది ఈనాడు ఆంధ్రజ్యోతి భారీ ఎత్తున స్టోరీలు వేసి. అదంతా జరిగాకనే కదా చంద్రబాబు గారు బహిరంగ ప్రకటన చేసింది, నేను ధర పెంచను, ₹1 కూడా ధర పెంచను, వీలైతే ఇంకో 30% తగ్గిస్తానని. అది నమ్మినే కదా ప్రజలు ఓట్లేసింది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నాయి, మళ్ళీ వచ్చే నెలలో కూడా పెరుగుతాయి. వీటిని గురించి ఫోకస్ చేస్తే శోకాండాలు. మరి జగన్ టైంలోని బాధుడు వల్లనే ఇప్పుడు పెంచుతున్నారు. ఎస్, కరెక్ట్. మరి జగన్ పెంచింది కూడా చంద్రబాబు టైంలోని బాధుడు వల్లనే కదా. అప్పుడేమో అది జగన్ బాధినట్టు, ఇప్పుడేమో చంద్రబాబు బాధిన జగన్ బాధినట్టు. ఇది విచిత్రమైనటువంటి వక్రీకరణ.